హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను పాలు పిండే విధానం గురించి ఇప్పుడు ఈ వీడియోలో చూపెడుతున్నాను. ఆల్రెడీ చేసిన, కాకపోతే నాకొక కామెంట్ వచ్చింది. ఏంటంటే మీ ఓన్ వాయిస్‌తోని పాలు పిండే విధానాన్ని ఒకసారి పెట్టండి అని కామెంట్ వచ్చింది. అందుకే నేను ఓన్ వాయిస్‌తోని ఈ వీడియోలో పాలు ఏ విధంగా పిండుతానన్నది ఇప్పుడు చూపెడతాను. చూసేద్దాం రండి. ముందుగా బర్రెకు కుడిది తవుడేసి పెడతాము. తవుడు ఒక సోడు 2 సోళ్ళంత అయితే గోళంలో వేసి పోసిన తర్వాత అది కుడితి తాగుతుంది. తాగిన తర్వాత ఇక్కడ పక్కకాన్ని కట్టేస్తాం. 5:30 అయితే మొత్తం గుడ్డీగలు అయితే బాగా వస్తాయి. గుడ్డీగలు వచ్చినాయని ఈ విధంగా కొడుతున్నాను. ఎంత కొట్టినా కానీ అవి మళ్ళీ మధ్యలో వస్తూ ఉంటాయి. పాలు పిండేటప్పుడు కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాకపోతే ఇక తొందరగా వినుకోవాలని పిండుడు. దుడ్డని ఇడిచిపెడతా అంటే దుడ్డి మధ్యలో కింద పడ్డది. దానికి ఆతృత బాగున్నది పాలు తాగాలని. పాపం నేను ఇడిచిపెట్టేటప్పుడు అది కింద పడ్డది. అయినా లేచి మళ్ళీ వచ్చి తొందర వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి పాలు తాగుతుంది. ఇది బాగా చాలా యాక్టివ్గా ఉన్నది, మంచిగా ఉంది. ఫీమేల్ వచ్చింది. అంతకుముందుది కూడా ఫీమేలే, ఇప్పుడు కూడా ఫీమేల్ వచ్చింది. ఇదైతే బాగా చాలా హుషారుగా ఉన్నది. చుక్కబొట్టు వేసుకొని వచ్చింది మళ్ళీ. దీనికోసం చాలా రోజులైంది మేము వెయిట్ చేసి, ఎప్పుడు వస్తుందా అని. ఇన్ని రోజులకు వచ్చింది మాకు. ఒక 10 రోజులు అవుతుంది దీని. దూడ కొన్ని తాగిన తర్వాత మళ్ళీ దూడని తీసి ఒక పక్కకని కట్టేయాలి. కట్టేసిన తర్వాత అప్పుడు మనం పాలు పిండడం స్టార్ట్ చేయాలి. గుడ్డీగలు అయితే నేను కొట్టుకుంటూనే ఉంటాను కానీ అవి మళ్ళీ వస్తాయి. పెద్ద గుడ్డీగలు. సాయంత్రం టైంలో మనం ఎంత తొందరగా పిండుకుంటూ ఉంటామో అంత మంచిది మనకు. ఎందుకంటే తొందరగా పిండుకుంటే గుడ్డీగలు ఎక్కువ రావు. 5 లోపు పిండుకుంటే బెటర్ నాకు తెలిసి. మేము 5:30 అవుతుంది. ఎందుకంటే ఇది బర్రె ఇక్కడ ఉండదు, బయటికి వెళ్తుంది. ఇది వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి 5:30 అవుతుంది. అందుకే గుడ్డీగలు బాగా తయారవుతాయి. మనం ఎప్పుడైనా కానీ సాయంత్రం 5 లోపు 5 వరకు పిండుకున్నా కానీ కొంచెం ఇబ్బంది ఉండదు మనకు. ఇప్పుడైతే నేను పొదుగును ఫస్ట్ నీళ్ళతో ఈ విధంగా కడుగుతాం. ఎందుకంటే అవి కింద అక్కడిక్కడ పడుకొని ఉంటాయి కదా, అంత మట్టి అంటుకుంటుంది కాబట్టి పొదుగుని ఈ విధంగా నీళ్ళతో ముందుగా కడిగిన తర్వాత ఒక గుడ్డతో మంచిగా ఫస్ట్ ఈ విధంగా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత ఒక 3 సార్లు మాత్రమే పిండాలి. ఒకసారినేమో దూడకు వదిలిపెట్టాలి. ఎందుకంటే అవి కూడా తాగాలి కదా, అందుకే ఒక సన్ను పూర్తిగా కంప్లీట్గా దానికే వదిలిపెడతాం. 2 వేళ్ళను గట్టిగా ప్రెస్ చేసినట్టే చేయాలి. ఎందుకంటే ఇగ్గినట్టు అయితే వాటికి మనకి మన గోర్లు వాటికి కుచ్చుకపోయినట్టు అయ్యి రక్తం ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓన్లీ ప్రెస్ చేసినట్టు అంటే సరిపోతుంది, పాలు ఈజీగా వస్తాయి. నాకైతే అలవాటు అయిపోయింది అట్లా పిండుడే. కొంతమంది ఇట్లా చెంబు పట్టుకొని పిండుతూ అంటారు, ఒక్కసారి పట్టుకొని పెడతారు. కాకపోతే నేను 2 సార్లను ఒకటేసారి డైరెక్ట్గా కింద పెట్టి బకెట్ మాకు ఆవున్నప్పుడు ఇట్లనే పిండేదాన్ని. 2 సార్లు డైరెక్ట్ పట్టి బకెట్ కింద పెట్టి పిండేదాన్ని. బర్రెకైనా కానీ నేను ఏ విధంగానే 2 సార్లను ఒకటేసారి పట్టి పిండుతా. ఇట్లయితే తొందర అయిపోతుంది అన్నట్టుగా. ఒకటేసారి ఇట్లా ప్రెస్ చేసినట్టు అంటే సరిపోతుంది, ఈజీగా వస్తాయి అవే. కొంతమంది అంటారు అట్లా పిండుడు ఇబ్బంది అవుతుంది అంటారు, కానీ అట్లా ఏమి ఇబ్బంది ఉండదు. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు కూడా చాలా ఈజీగా అయిపోతుంది. కాకపోతే కొంచెం అలవాటు కావాలి ఎవరికైనా కానీ. ముందు ఎవరికి రాదు, ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఎవరికి రాదు. కొంచెం మనం పిండుతా అంటే మనకు అలవాటు అయిపోతుంది. ఈ పాలు నేను పిండేటప్పుడు ఎవరైనా దగ్గరకు వచ్చినా కానీ వాళ్ళని పొడవడానికి పోతుంది. నన్ను తప్ప వేరే వాళ్ళు ఎవరిని కూడా పాలు పిండనియ్యేది, అసలు దగ్గరికి రానియ్యేది. మా బాబు ఎప్పుడన్నా దీని దగ్గరికి పోతే అది కొడదామని చెప్తుంటుంది. అందుకే దీని దగ్గరికి సరిగ్గా రావడం భయపడుతుంది.
పాలైతే పూటకి లీటర్‌న్నర దాకా ఇస్తది. 2 పూటలు కలిపి మనకు 3 లీటర్ల దాకా ఇస్తది. పాలు కూడా రుచిగా ఉంటాయి. కొంతమంది అంటే కొంత కొంతమంది బర్రెల పాలు ఎట్లుంటాయంటే కొంచెం వేరే స్మెల్ వస్తూ ఉంటాయి. మా బర్రె పాలైతే చాలా టేస్టీగా ఉంటాయి. మళ్ళీ చిక్కగా కూడా ఉంటాయి. దీనికి వేసే తవుడు కూడా 3, 4 పూటలు మేము తవుడేసి పెడతాం. చాలా చిక్కగా ఉంటాయి, మంచిగా ఉంటాయి, మళ్ళీ టేస్ట్గా కూడా ఉంటాయి. చూడండి, పాలు విండుడు అయితే అయిపోయింది. 5 నిమిషాలలోనైతే పాలు విండేస్తే నేను ఇప్పుడైతే అయిపోయింది మనకు పాలు విండుడు అయితే. పాలు విండుడు అయిపోయిన తర్వాత దూడను మళ్ళీ వదిలిపెడితే అవి ఇంకొక సన్న ఉంటుంది కదా, అది మొత్తం ఇవి దూడకైతే ఇది మొత్తం దాగిన తర్వాత మళ్ళీ దూడను పక్కకు కట్టేయాలి. గుడ్డీగలు అయితే బాగా ఇబ్బంది పెడతాను. ఇప్పుడు ఈ బర్రెలను అయితే పాపం బాగా ఇబ్బంది పడతాను గుడ్డీగలతోని. చూడండి ఎంత బాగా హుషారుగా ఉందో దూడ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.